ఆర్మీ వర్సెస్ పారామిలిటరీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే రెండు ఒక్కటేనా? నాకు తెలిసి చాలా వరకు కొంతమందికి రెండు ఒక్కటే అని అనుకుంటారు. అసలు ఫోర్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కూడా అలాగనే ఫీల్ అవుతారు. ఫోర్స్లో లేని వాళ్ళు కూడా ఆర్మీ పారామిలిటరీ బట్టలు చూసి వీళ్ళిద్దరు ఒకటే గవల్లా అని చాలామంది అయితే అనుకుంటారు కదా. అసలు ఫెసిలిటీస్ పరంగా, శాలరీ పరంగా, లీవ్స్ పరంగా ఈ రెండింటికి మధ్యన డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే డ్యూటీస్ విషయంలో పారామిలిటరీ, ఆర్మీ రెండింటికి కూడా డ్యూటీస్ అనేవి చాలా తేడాలు అయితే ఉన్నాయి. అయితే ఒక విషయం నాకు కూడా క్లారిటీగా తెలియదు. బట్ పారామిలిటరీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే ప్రజెంట్ నేను చేస్తున్న పోస్ట్ పారామిలిటరీ కాబట్టి దాని గురించి నాకు క్లారిటీ ఉంది. బట్ ఆర్మీ గురించి నేను వేరే వాళ్ళకి అడిగి తెలుసుకున్నది మాత్రమే. నాకు కూడా చాలా వరకు డౌట్స్ ఉండేవన్నమాట. ఆర్మీ పారామిలిటరీ రెండు ఒక్కటేనా? అసలు చాలామంది పారామిలిటరీలో ఉన్న వాళ్ళు కూడా ఆర్మీ అని చెప్పేసి అలా స్టేటస్లు పెట్టడం, ఇంకా ఫీల్ అవ్వడం చేస్తూ ఉంటారు. కాకపోతే డ్యూటీస్ ఏం చేస్తారు అసలు ఆర్మీ వాళ్ళు? ఆపరేషన్స్కి వెళ్తారా లేకపోతే ఏంటి చేస్తారా అని చెప్పేసి ఒక అబ్బాయికి అడిగాను నేను ఒకసారి ఒక షార్ట్ వీడియో పెట్టాను. అందులో ఆర్మీకి పారామిలిటరీకి ఇంత డిఫరెన్సెస్ ఏంటి క్యాంటీన్ విషయంలో అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెడితే ఒక అన్న ఎవరో చెప్పాడు, ఇలా మేమైతే ఆపరేషన్స్కి వెళ్తాము, ఆర్మీ అబ్బాయి, సో ఇలా డ్యూటీస్ మాకు ఉంటాయని చెప్పేసి చెప్పాడు. మీరు అవన్నీ చెయ్యరు, అందుకే మీకు ఫెసిలిటీస్ లేవు అన్నాడు. ఓహో అవునా అనుకున్నప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఓల్డ్ పెన్షన్ లేదు. పారామిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ ఉంది. అంటే త్రివిధ దళాలన్నిటికీ కూడా ఓల్డ్ పెన్షన్ అనేది ఉంది. వాళ్ళు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాంతోపాటుగా ఈ త్రివిధ దళాల మూడింటికి కూడా ఒకరి ఆధీనంలో ఉంటుంది. ఇది రాష్ట్రపతి చేతిలో ఉండొచ్చు. సో అయితే అంటే ఈ మూడు దళాలు కూడా ఒక ఆయన లీడ్ చేస్తాడనమాట. పారామిలిటరీ ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఆధీనంలో ఉంటుంది. పారామిలిటరీ ఫోర్స్ అన్నిటికీ కూడా ఫెసిలిటీస్ అనేవి ఒకలాగా ఉంటాయి. ఒక్క అస్సాం రైఫిల్స్ అస్సాం రైఫిల్స్ తప్ప మిగతా అన్నిటి కూడా అది కూడా ఏంటంటే వాళ్ళ డ్యూటీస్ ఆర్మీ వాళ్ళతో సమానంగా ఉండడం వల్ల వాళ్ళకి క్యాంటీన్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి. అంతేగాని ఓల్డ్ పెన్షన్ అయితే వాళ్ళకి ఏం లేదు. బట్ మిగతా అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా ఒక్కలాగే ఉంటాయి. ఆర్మీలో శాలరీస్ కానీ లీవ్స్ కానీ మనకన్నా ఎక్కువే, అంటే పారామిలిటరీ ఫోర్స్ కన్నా ఎక్కువే. ఫెసిలిటీస్ విషయానికి వస్తే వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. వాళ్ళకి పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్, క్వార్టర్స్ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ నియమించి ఏదైనా ఆపరేషన్స్ కానీ బయట డ్యూటీలకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అందరూ ఇవ్వాలని రూల్ ఏం లేదు, బట్ ఇవ్వచ్చు అంట. నేను కనుక్కున్నంత వరకు ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకోవడంలే అని చెప్పేసి కొంతమంది వెనక తగ్గి ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వాళ్ళకైతే జాబ్స్ అనేవి రిస్క్తో కూడుకున్నవే. అలా అని చెప్పి పారామిలిటరీకి లేదని చెప్పడం లేదు. బట్ వీళ్ళకి ఏంటంటే కొన్ని బార్డర్స్ అనేవి డివైడ్ చేస్తారు. ఒక్కొక్క ఫోర్స్కి ఒక్కొక్కలాగా. కొన్ని ఫోర్సెస్కి ఈ ఫోర్స్కి ఈ బార్డర్, ఈ ఫోర్స్ ఈ బార్డర్ కాపాడాలని చెప్పేసి అట్లా ఇస్తారు. మనకు ఆర్మీ ఏంటంటే ఓన్లీ దేశ రక్షణ కోసం ఇంకా వాళ్ళు బార్డర్స్లో డ్యూటీస్ అనేవి చేస్తూ ఉంటారు అందరూ కూడా. మనకేంటంటే కొంచెం సిటీస్లో చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు పారామిలిటరీ ఫోర్స్లో జాబ్ చేసిన వాళ్ళు సంవత్సరానికి 90 days వాళ్ళకి లీవు. మాకు ఇప్పుడు ప్రజెంట్ మాకైతే పారామిలిటరీ ఫోర్స్కి అయితే ఓన్లీ 60 days ఈఎల్, 15 days ఈఎల్ మాత్రమే, 75 days. ఇంకా లీవ్స్ విషయాన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు లీవ్స్ అంటే ఒకవేళ మిగిలిపోయినా అది అదే అమ్ముకుంటారు అంటారు కదా, అదే అమ్ముకోవడం అంటే ఇంకేం కాదు. కాకపోతే మనం లీవ్స్ మనకి ఎక్కువైనప్పుడు అవి మనం గవర్నమెంట్కి లెటర్ రాసి అప్లికేషన్ పెడితే మనకి ఎన్కాష్మెంట్ అని చెప్పేసి డబ్బులు కూడా వస్తాయి. ఆర్మీలో ప్రాణాలు పోయిన వారు ఉన్నారు. అలా అని చెప్పి పారామిలిటరీలో కూడా ప్రాణాలు ఎంతోమంది పోయారు. సిఆర్పిఎఫ్ జవాన్లు ఎంతోమంది చనిపోవడము, ఎస్ఎస్పి లేకపోతే చాలామంది అట్లా జరుగుతున్నాయి. ఈ ఐటీబీపీలో కొంతమంది అంటే చిన్న ఇప్పుడు ఈ ఫోర్స్లో నేను చెప్పిన ఫోర్స్ మ్యాక్సిమం ఎక్కువ ఏంటంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కువగా చనిపోవడం జరిగింది. ఆర్మీలో కూడా సేమ్ అంతే. ఇంకా చాలామంది తెలంగాణ వాళ్ళు అంటే అటు సైడ్ నుంచి ఎక్కువ చాలామంది చనిపోయినారు ఇప్పటికే. ప్రాణ భయం అయితే ఉంటుంది. మనం ఫోర్స్లోకి వచ్చామంటే కంపల్సరీ ప్రాణ భయం ఉంటుంది. కాకపోతే అన్ని ఫోర్సులకి అలా ఉండదు. ఇప్పుడు పారామిలిటరీలో మన రిస్క్ తక్కువ ఉన్న ఫోర్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. సిఎస్ఎఫ్ అనగా, ఎస్ఎస్బి అనగా కొంచెం ఇవేంటంటే ఫ్రెండ్లీ బోర్డర్స్లో డ్యూటీస్ చేయడం లేకపోతే సిటీస్లో డ్యూటీస్ చేయడం వల్ల కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఆర్మీ పారామిలిటరీకి వ్యత్యాసం అనేది చాలా ఉంది. ట్రైనింగ్ అనేది ఆర్మీలో చాలా టఫ్గా ఉంటుందంట. పారామిలిటరీకి అంత టఫ్ ఏం ఉండదు. స్టార్టింగ్లో మనం అలవాటు లేక ఇబ్బంది పడతాం తప్ప అంత ఇబ్బంది ఏం లేదు. బట్ ఆర్మీలో మాత్రం గట్టిగా రగడ తీసేస్తారు. ఏదేమైనా సరే ఆర్మీ పారామిలిటరీ రెండు ఫోర్సెస్ కూడా, రెండు దళాలు కూడా ఏంటంటే దేశ రక్షణ కోసం సరిహద్దులో డ్యూటీస్ అనేవి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మెచ్చుకోవాల్సింది. కాకపోతే డిఫరెన్సెస్ అనేవి డ్యూటీస్ విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ విషయంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. లేవని చెప్పడం లేదు, ఉన్నాయి, డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు రిటైర్ అయిపోయినా హ్యాపీగా ఓల్డ్ పెన్షన్తో ఇంటి దగ్గర బతకొచ్చు ఫ్యామిలీ. పారామిలిటరీలో పెన్షన్ వస్తుంది, బట్ ఆర్మీ అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు.
మనకి ప్రతి నెల శాలరీలో కట్ అయిందే మనకు లాస్ట్లో పెన్షన్ కింద కొంత అమౌంట్ అయితే ఇస్తాడు వాడు అంతే. ఇంకా మీకేమైనా ఆర్మీ గురించి తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నాకు జస్ట్ కొంచెమే తెలుసు, అది మీకు జస్ట్ షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను. పారామిలిటరీ గురించి ఏమైనా డౌట్స్ అయితే నాకు తెలుసు, ఎందుకంటే నేను చేస్తున్న కోర్సే కాబట్టి. ఇది నేను కొంచెం మా మాయల అబ్బాయి కూడా ఆర్మీలో చేస్తున్నాడు, వాడిని అడిగితే మాత్రమే చెప్పాడు. ఇంకా అందుకే మీకు జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఎవరికైనా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి.